సో గైస్ మేమైతే న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ అయితే మాకు రెడీ అయిపోయి నేను అండ్ మౌని అండ్ లోహిత వచ్చేసాము. న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ అనమాట ఇవి. సో ముందుగా మేమైతే ప్రిపేర్ అవుతున్నాను కదా, న్యూ ఇయర్కి ప్రిపేర్ అవుతున్నాను కదా. న్యూ ఇయర్ అంటే మనకి పండుగ, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ తీసుకోవడానికి వచ్చాం. వస్తుంది కానీ ఎప్పుడూ ఒకటే మీద రాదు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అని చెప్పేసాను ఏదో ఒకటి. ఎప్పుడు నాకు డైలాగ్ లేస్తూనే ఉంటుంది మౌని అయితే. సో ఈ క్యాప్ నాకైతే నచ్చలేదు. ఇప్పుడు బాగుంది కదా మనం, క్యూట్గా ఉన్నది. క్యాప్ అంటే పిచ్చిలా కదా అడ్రస్ మనకి వెళ్ళి ఎవరు పొగరు కదా కామెంట్స్లో చెప్పు. ఓకే సారీ, పొగుతావు కదా నన్ను, చాలాసార్లు పొగడేవాళ్ళు కానీ. సో ఇప్పుడైతే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈరోజు నైట్ వెళ్తున్నాము న్యూ ఇయర్ పార్టీకి. సో మార్నింగ్ యాక్చువల్లీ మొన్నటి నుంచి అనుకున్నాం, బట్ మాకు అవ్వలేదు, చాలా బిజీ పర్సన్స్ కదా. సో ఇప్పుడు మేమైతే అదే ఇప్పుడు కొంచెం చాలా ఖాళీ, చాలా అంటే చాలా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ ఇంట్లో వండుకోవడమే తప్ప అది మాత్రం కదలదు అంటే వద్దు. సో ఇప్పుడైతే మేము నైట్ న్యూ ఇయర్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం స్కిన్ అంతా ఈవెంట్కి వెళ్ళేసి డీజే వైబ్ అవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేము వెళ్ళే ఈవెంట్ అయితే సూపర్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. సో ఇప్పుడైతే మోనీది ఫేషియల్ అవుతుంది, అంతా మా న్యూ ఇయర్ ప్రిపరేషన్స్. చూడండి బొమ్మలా మారిపోయింది మోనీ అయితే. అంతా చూపించను ఎందుకంటే మళ్ళీ స్క్రీన్ షాట్లు కొట్టేస్తాను మీరు, అందుకే. సో ఇప్పుడైతే నేను మోనీది ఫేషియల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ అయితే నాది ఫేషియల్ కాదు, నాది హెయిర్ ట్రీట్మెంట్. హెయిర్ చూసారు ఎంత మెస్సీగా ఉంది. సో మనం ఏవైనా వెళ్ళాలని హెయిర్ మంచిగా అనిపించాలి కాబట్టి హెయిర్ చేయించుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నా హెయిర్ ట్రీట్మెంట్ అవుతుంది. చెప్పాను కదా అంతా న్యూ ఇయర్ ప్రిపరేషన్స్. ఈ ఇయర్ ఎండింగ్తో అంతా మనకి కొత్త అయిపోవాలని చెప్పేసి నాకున్న హెయిర్ ఫాల్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇదేంటి రోజెస్ ఇన్నా స్కిన్ అండ్ హెయిర్ కేర్. ఫైనల్లీ అయితే నేను న్యూ ఇయర్ కోసం రెడీ అయిపోయాను. మా తమ్ముడు రెడీ అవుతున్నారు అండ్ మా అత్త రెడీ అవుతున్నారు. అండ్ నేనైతే 7:40కి వచ్చి కూర్చుంది నా కోసం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:28. అంటే ఆ మాత్రం ఉండాలి, న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ కదా ఎంతైనా. సో నేను న్యూ ఇయర్కి అయితే ఇది అవుట్ఫిట్ వేసుకున్నాను. సో మేమైతే ఇప్పుడు ఈవెంట్కి వెళ్తాము. ఫస్ట్ అయితే ఈవెంట్కి వెళ్ళకముందు మా ఫ్లాట్లో చేస్తున్నారు న్యూ ఇయర్, దానికి వెళ్ళి అది చూపించేసి మీకు వీడియోలో. నెక్స్ట్ అయితే మా ఈవెంట్కి వెళ్ళిపోతాము, అసలైన ఈవెంట్కి. ఈరోజు నైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నీకు అలా అనిపిస్తుంది ఏంటి? మోడల్ షూట్ చేస్తున్నాడు శ్రీకర్, మోడల్ షూట్ చేసినట్టు నిల్చున్నాడే. ఇక్కడ మా ఫ్లాట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఆగాం. సో మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము అసలైన ఈవెంట్కి. చూస్తూ ఉండండి. బ్రో ఇప్పుడే క్యూటీ అయితే వచ్చేసింది. సిగ్గుపడుతున్నావు? మేమైతే ఆన్ ది వే టు న్యూ ఇయర్ పార్టీ. హియర్ మనీ, శ్రీకర్, మౌని. మేమైతే ఎంత ఫాస్ట్గా వెళ్ళి పార్టీ ఎలా అవుతుందో తెలీదు. మేమైతే మంచిగా రెడీ అయిపోయాం. అక్కడ జైన్ వీల్ చూసారా? జైన్ వీల్ ఒకసారి వెళ్ళాలి. ఏంటంటుందండి మర్చిపోయాను. ఏంట్రా? ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. తెలీదా? ఎగ్జిబిషన్ ఎప్పుడో పెట్టారు, మాకు అది తెలుసు. సో ఇప్పుడైతే మేము అది పెట్టి పార్టీ అంతే, ఇంకా ఏమంటుంది. వెళ్ళేంత వరకు ఆగం మనం, ఇక్కడి నుంచి తీసేయాలి. వెళ్ళి అమ్ముకోవడమే మనం చూడాలి ఈవెంట్కి వెళ్ళి. అరే పానీపూరి బండి మేము పక్కన తింటాం.
వాటర్ అయ్యవా వై బ్రో. మా పాసెస్ అయితే రెడీగా ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళకి పాసెస్. హాయ్ రా. ఇంకా మేము స్వీటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే స్వీటీ అయితే వచ్చేసింది. లెట్స్ స్టార్ట్. కళ్ళు, రింగుల జుట్టు అండ్ నువ్వేనా? అసలు స్వీటీ కళ్ళు చిన్నగా ఉన్నాయి. తిప్పని మొహన్ లేదు ఆ సీట్ పై. అందరు చూస్తూనే ఉన్నారు. యశ్వంత్ నువ్వేనా అమ్మాయివి? సిగ్గుపడిపోతున్నాడు. జంబల్ ఎక్కడ బ్యూటిఫుల్. ఆ పిల్ల యాక్టర్ అవ్వాల్సింది యాక్చువల్లీ, బట్ సింగర్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే మేము అలాగా ఏమైనా తిన్నామని వచ్చాం. ఫస్ట్ అయితే డ్రింక్స్ తీసుకుంటున్నాము. అక్కడ సాంగ్ ఈ సాంగ్స్ పని కాపీరైట్స్ పడతాయా? ఏం కాదు. ఇదే ఈవెంట్. తీసుకోండి. నాది అది ఎందుకు పెట్టేస్తున్నాం? ఇది పానీపూరి తింటున్నాం. వీళ్ళకి నచ్చలేదు, మాకు నచ్చింది. నీకు నచ్చిందా? అరే నువ్వు తీసుకురా, అలా చూస్తున్నావు ఏంటి? చూపించద్దా? తినండి, తిండ్రా. వైలెట్ మేమైతే డీజే ఫ్లోర్ కి వెళ్తున్నాం. అక్కడ అయిపోయింది మా ఎంటర్టైన్మెంట్. ప్రెసెంట్ అయితే డీజే ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ డీజే చేస్తాం. చూస్తున్నాను. ఆల్మోస్ట్ వచ్చేసాం మేము డీజే ఫ్లోర్ కి. ఇక్కడ ఆల్రెడీ పిల్లలు స్టార్ట్ చేశారు డాన్స్. ఈ అబ్బాయి నెంబర్ 1 పులిహోర రాజం. మాకు కావాల్సింది ఇది అసలైంది. అడుగు ఎంత చక్కగా ఉన్నావే. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 మన వైజాగ్ ఎలా ఉందో చూడండి. టైం అయితే 1 o'clock అవుతుంది. న్యూ ఇయర్ ఇంటికైతే పక్క గల్లి మట్లుతుంది. సో ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసాము. మా న్యూ ఇయర్ది మా ఇంటి దగ్గర ముగ్గేసాను. హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు. హోమ్ టూర్ సూన్ చేస్తాను. స్టే ట్యూన్.
అందరు అడిగారు మమ్మీతో ముగ్గు చూసుకోనండి. సో మా మమ్మీ హాయ్ ఆంటీ, హ్యాపీ న్యూ ఇయర్. వివేక్ ఫ్రెండ్, ఇది వివేక్ ఫ్రెండ్. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. ఇలా సో ఇప్పుడైతే మనకి చుట్టాలన్నారు, న్యూ ఇయర్ని పండుగలా చేసుకుంటున్నాము. ఈ రూమ్లో ఒక పెద్దమ్మ ఉన్నారు. పెద్దమ్మ అత్తమ్మ. సో ఇప్పుడు మేమైతే హ్యాపీ బర్త్డేకి వచ్చేసాము డైరెక్ట్గా. హ్యాపీ బర్త్డే ఈవెంట్ అయిపోయింది. అది పార్టీ, సెకండ్ పార్టీ. ఫైనల్ అయితే మా న్యూ ఇయర్ ఈవెంట్ అయిపోయింది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. టైం ఎంత అవుతుందో చూపిస్తాను. గాయ్స్ 2:41 అవుతుంది. నార్మల్ టైంలో ఎక్కువ టైం ఉంటాం, బట్ ఈసారి ఎందుకంటే చాలా క్రౌడ్గా ఉంది. సో అందువల్ల ఎక్కువ టైం ఉండలేదు. అండ్ వాళ్ళైతే ఫుల్ టైర్డ్ అయిపోయారు క్యూటీ వీళ్ళందరూ. సో ఇప్పుడైతే మేము స్లీప్ వేసారు అనుకుంటున్నాము. అండ్ ఇంకేంటంటే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఎవరితో గొడవ పడుతున్నా అందరితో హ్యాపీగా ఉండండి. ఈ న్యూ ఇయర్ నుంచి అందరితో సంతోషంగా హ్యాపీగా ఉండండి. నేను నాకు సరిగ్గా మాట చెప్పడం రాదు, బట్ మీరు రిజిస్టర్ అయిపోండి. నేను చెప్పేది ఏం చెప్పాలనుకున్నానో అది మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.